స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడానికి మనకి ఎన్నో రీజన్స్ అవసరం లేదు, ఒక్క రీజన్ చాలు. అదేంటంటే మనం సజీవులుగా ఉన్నామంటేనే అది దేవుని యొక్క కృప. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఏం చేశాడని ఒక వ్యక్తి అడిగితే నువ్వు బ్రతుకున్నావు కాబట్టి దేవుని స్తుతి చెల్లించాలని చెప్పాలన్నమాట. నిజంగానే చాలామందికి మానవుని యొక్క జీవితం విలువ అర్థం కావట్లా, దాన్ని ముగించుకోవడానికి అర్థం కావట్లా, దాన్ని ఎలా జీవించాలో, ఎలా ఉపయోగించుకోవాలో, దేవుడిచ్చిన సమయాన్ని, జీవిత కాలాలనే విషయం కూడా అర్థం కావట్లేదు. దేవుని స్తుతిస్తూ ఉంటే, అది ఆయన్ని గనపరుస్తూ ఉంటే, మనం అందరం గనపరుస్తూ ఉంటే నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక్కడుండి ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ ఆల్ అదర్ తెలుగు సాంగ్స్, వెరీ బ్యూటిఫుల్ టు బీ హియర్. లెట్స్ హావ్ ఎ లిటిల్ ప్రేయర్. ప్రార్థన చేసుకొని, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. కృపగల తండ్రి యేసయ్య, నీ కొందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ సన్నిధానంలో ఈ విధంగా కూడుకోవడానికి మాకు సహాయం చేశారు. మీ కొందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి మేమందరం ఇంకా సజీవులుగా ఉండి నిన్ను స్తుతించడానికి నీ మందిర ఆవరణంలో కూడుకొని ప్రభు నీ మహోన్నతమైనటువంటి నామముని హెచ్చించడానికి మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి నీ కొందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి ఎవరైతే కూడి వచ్చారో తండ్రి, వారందరిని బట్టి మీకు వందనాలు. అనేక మందికి భాగ్యం లేక కాలగర్భంలో కలిసిపోయి ప్రభు మృతులు వలె అయిపోయి నిన్ను స్తుతించలేకుండా అయిపోయారు నాయన. మమ్మల్ని అయితే నువ్వు సజీవులుగా ఉంచి మీ సన్నిధానంలో కూర్చోబెట్టినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని ఆరాధన ద్వారా మమ్మల్ని ఇప్పటివరకు నడిపించారు, మీకు వందనాలు. మీ వాక్కులు మేము ధ్యానించిపోవచ్చుండగా వాటి చేత మేము బలపరచబడి మా జీవితాలకు మార్పు పొంది మిమ్మల్ని సేవించి ఆరాధించడానికి సహాయం చేయమని యేసు నామమున నడిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాక్యదానం మనం చేసుకుందాం. దానికంటే ముందుగా చిన్న మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. దేవునికి నమ్మకమైనటువంటి వారు, స్థిరమైన విశ్వాసం కలిగినటువంటి వారు కావాలి. ఎవరు కావాలండి? నమ్మకమైనటువంటి వారు, స్థిరమైన విశ్వాసం కలిగినటువంటి వారు కావాలి. మీరు ఎంతమంది వ్యవసాయం చేశారు ఇంతకుముందు? వ్యవసాయం చేసిన ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? ఆల్ రైట్, థ్యాంక్ యూ బ్రదర్. ఆ వరి విత్తనం గురించి 2 మాటలు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మా తోటి పాస్టర్ గారు వచ్చి ఆయన సేవా పరిచర్య విషయమైన ఆయన చెప్తూ, బ్రదర్ ఇలా జరుగుతుంది, మా సేవ ఇలా జరుగుతుంది అని చెప్పుకుంటూ వస్తూ వాళ్ళ సంఘంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన చెప్తూ, ఆయన సంఘానికి వచ్చి ఆయన వారిని ఎక్కువగా ప్రేమించి వారి ఇంట్లో పెట్టుకొని వారికి చక్కగా భోజనం పెట్టి అన్ని వసతులు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి ఒక సంఘస్థులు చేసినటువంటి ఒక చిన్న పనిని ఆయన చెప్పుకుంటూ వస్తూ చాలా దుఃఖపడుతూ, చూడండి పాస్టర్ గారు ఇట్లా ఉన్నారు, ఏంటి కృతజ్ఞతాహీనుల వలె అనేక మంది ఉన్నారు అని చెప్తూ ఉంటే నేను ఒక మాట చెప్పాను, బ్రదర్ పాస్టర్ గారు, వడ్లలో 4 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయండి? 4 రకాలు. మొట్టమొదటిగా వడ్లలో బలహీనమైన వడ్డు ఉంటుంది. ఏంటిదండి? బలహీనమైన వడ్డు అంటే అందులో విత్తనం లేదని కాదు, విత్తనం ఉంది, అయినా కానీ అదేంటిది? బలహీనమైనది. బలహీనమైనది కాబట్టి అదేం చేస్తూ ఉంటుందంటే, గాలి వచ్చినప్పుడు ఈ కుప్ప నుంచి ఆ కుప్పకి, ఆ కుప్ప నుంచి ఇంకో కుప్పకి, ఇంకో కుప్ప నుంచి ఇంకో కుప్పకి ఏం చేస్తూ ఉంటుంది? జంప్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎగురుతూ ఉంటుంది. ఏ ఒక్క చోట కూడా స్థిరంగా ఉండదు. కొంతమంది విశ్వాసులు కూడా అట్లాగే ఉంటారు, ఏ ఒక్క చోట స్థిరంగా ఉండరు. పాస్టర్ గారు ఏదో అన్నారని, పాస్టర్ గారు ఏదో వారికి ఇష్టమైనది చేయలేదని ఇట్లాగా వంకలు పెట్టేసి ఏం చేస్తూ ఉంటారంటే, ఈ చర్చ్ నుంచి ఆ చర్చికి, ఆ చర్చ్ నుంచి ఇంకో చర్చికి, ఇంకో చర్చ్ నుంచి ఇంకో చర్చికి ఏం చేస్తూ ఉంటారండి?
వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆహ్వానించే పాస్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కానీ బెనవలెంట్ మినిస్ట్రీ అలా కాదని అన్నది మా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం కూడా. ఎందుకంటే ఐ నో అబౌట్ డాక్టర్ రతన్ బాబు గారు, నాకు తెలుసు. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, బలహీనమైన ఒడ్లు ఏం చేస్తాయండి, గాలికి అలా ఎగిరిపోతూ ఆ కుప్పు నుంచి ఈ కుప్పకి, ఈ కుప్పు నుంచి ఆ కుప్పకి ఏమవుతాయి, జంప్ అవుతూ ఉంటాయి. రెండోవి సగం ఒడ్లు అనమాట. ఏంటి ఇవి? సగం ఒడ్లు. అందులో విత్తనం సగమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారో చూడలేదో నాకు తెలియదు. సగమే ఉంటుంది విత్తనం. ఆ విత్తనాలు ఎటువంటివి అంటే, కొంతకాలము స్ట్రాంగ్గా దేవుని సేవలో ఉంటారు, కొంతకాలము చాలా నమ్మకంగా దేవుని విషయంలో ఉంటారు, అనేకమైన గొప్ప కార్యం చేస్తారు, ప్రతి చర్చిలో ప్రతి విషయానికి ముందుంటారు. కానీ ఏదో ఒక చిన్న సమస్య వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇక మరి ఎన్నటికీ రారు. వీళ్ళు సగం ఓట్లు అనమాట. దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది మా చర్చిలో అలాంటిది. అసలు దేవుని విషయములంటే చాలా ఆతృత కలిగి ఉండేది, చాలా ఇష్టపడేది, చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఇవ్వడం విషయంలోనూ పార్టిసిపేట్ చేయడం విషయంలోనూ చాలా బాగుండేది. కానీ ఏమైందంటే, చిన్న సమస్యను ఎదుర్కొని ఇక మరలా విగ్రహారాధనకి వెనక్కి వెళ్ళిపోయింది. ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరయ్యా అంటే సగం ఓట్లు. మూడోది ఎవరంటే పొట్టు. ఏంటిదండి అది? అసలు అందులో విత్తనమే ఉండదు. ఇక వీళ్ళ గురించి చెప్పుకోవసలా. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వీళ్ళు అసలు భక్తి భావమే ఉండదు. జస్ట్ ఎలా అంటే నామకార్థపు క్రైస్తవుల వలె, పండగల క్రైస్తవుల వలె, ఏదో వద్దాంలే, వెళ్దాంలే, ఆదివారం కదా వెళ్దాంలే, ఎన్నో రోజులు వెళ్ళాలి, ఈ రోజున వెళ్దాంలే అనే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ కలిగినటువంటి వారు ఈ పొట్టు లాంటి వాళ్ళు. వాళ్ళు స్థిరమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు కాదు. అసలు భక్తిభావం వాళ్ళు ఉండదు. నామకార్థంగా టైం పాస్గా వచ్చి ఉండేటువంటి వారిని మనం పొట్టు అంటాం. నాలుగవదిగా చూసినట్లయితే వారు నిజమైన విత్తనం కలిగినటువంటి వారు, సరైన విత్తనం కలిగినటువంటి వారు, స్ట్రాంగ్ విశ్వాసం కలిగినటువంటి వారు. వారు ఏ కుప్పలో పడతారో ఆ కుప్పలోనే అలాగే ఆ ఒడ్ల కుప్పలోనే అలాగే ఉండి చివరి వరకు మంచి జీవితాన్ని జీవించేటువంటి వారు నిజమైనటువంటి విశ్వాసులు. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఏదో కొంతకాలము దేవునికి నమ్మకంగా ఉండి అనేకమైన పనులు చేసి ఆ తర్వాత ఏదో చిన్న సమస్య వచ్చినందువలన వెనక్కి వెళ్ళిపోయే వారి గురించి దేవుడు ఆలోచించడం లేదు. ఏదో కొంతకాలము ఉండి ఇక్కడ ఉండి ఈ చర్చిలో ఉండి పాస్టర్ గారు ఏదో అన్నారని చెప్పి ఇంకో చర్చికి వెళ్ళి, ఆ పాస్టర్ గారు ఏదో అన్నారని చెప్పి ఇంకో చర్చికి వెళ్ళి ఈ పాస్టర్ మీద ఆ పాస్టర్ మీద సాడీలు చెప్పేటువంటి వారి గురించి దేవుడు ఆయన చూడడం లేదు. కానీ నామకార్థ క్రైస్తవుల గురించి కూడా చూడటం లేదు. కానీ నిజమైన స్థిరమైన విశ్వాసం కలిగిన వారి గురించి ఆయన చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమైన స్థిరమైన విశ్వాసం కలిగిన వారి గురించి ఆయన చూస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన అనేకమైన అద్భుతములు చేస్తూ 5వ అధ్యాయంలో సముద్రపు అద్దరున్నటువంటి గెరాసేను దేశంలో ఉన్నటువంటి ఈ సేన అనే దయ్యములు పట్టినటువంటి వాడిని స్వస్థపరిచి అక్కడి నుంచి ఆయన అనేకమైన ప్రాంతంలో తిరుగుతూ వస్తూ ఆయన 21వ వచనం మనం చూసినట్లయితే మరలా ఇటువైపు అనగా గలిలయ సముద్రంకి ఇటువైపు ఆయన వచ్చినప్పుడు ఆయన అక్కడ జరిగిన సంఘటన మనం చూద్దాం. 21వ వచనం. యేసు మరలా దోణికి అద్దరికి వెళ్ళినప్పుడు, అంటే గలిలయ సముద్రం దాటి ఇటువైపుకి అంటే గలిలయ ఒడ్డుకి వచ్చినప్పుడు బహు జనసమూహం ఆయన ఎందుకు కూడి వచ్చాను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయిరును ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయన మిగుల బ్రతుకుమాలుకునుగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జనసమూహము ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. చాలండి.
యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క ఆత్మని సరే నశించడం ఆయనకి ఇష్టము లేదు. కనుక ఒక్క ఆత్మ కోసమే ఆయన గలిలయ సముద్రం యువతల నుంచి గెరాసేను ఉన్నటువంటి ప్రదేశానికి ఒక్క ఆత్మ కోసం వెళ్ళి అక్కడ శానా అనే దయ్యములు పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఆ దయ్యముల నుంచి విడిపించి దేవునికి సాక్షిగా ఆ భూమి మీద వదిలిపెట్టి ఆయన మరలా యువతలకి వచ్చేసాడు. అదొక పెద్ద గొప్ప స్టోరీ అనుకోండి. యువతలకు వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు మనం ఎప్పుడైతే వినాలా అని అనేక మంది యువతల ఒడ్డున వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క గలిలయ సముద్రం ఒడ్డున ఆయన వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ యువతల ఒడ్డుకు వచ్చిన తర్వాత అనేకమైన మాటలు వారికి చెప్తూ ఉండగా సమాజపు మందిరపు అధికారి అంటే ఒక చర్చ్ లీడర్, ఇప్పుడు మనం దీన్ని చర్చ్ అంటాము, మీకు అర్థం అవడానికి అలా చెప్తున్నాను నీకు. వారిని సునగోగు అంటారు. సమాజపు మందిరము అంటే సునగోగు అంటే యూదులు కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి, యెహోవా దేవుణ్ణి ఘనపరచడానికి, ధర్మశాస్త్రం పఠించడానికి ఈ విధంగా కూడుకునేటువంటి ఒక ప్రదేశాన్ని సునగోగు అంటారు వారి భాషలో. దాన్నే తెలుగులోకి సమాజ మందిరము అని రాశారు. అంటే సమాజము కూడుకునేటువంటి మందిరము, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి మందిరము, అవలంబించేటువంటి మందిరము, ధ్యానించేటువంటి మందిరం అని అర్థము. ఈ మందిరపు అధికారి ఒకడు యాయిరుని ఒకడు వచ్చి ఆయన పాదముల మీద పడ్డాడట. హల్లెలూయా. ఎవరి పాదం మీద అండి? యేసుక్రీస్తు ప్రభువారి పాదముల మీద. ఇదేం తెలియజేస్తుందంటే ఆ యాయిరులో ఉన్నటువంటి తగ్గింపును తెలియజేస్తుంది. హల్లెలూయా. తను తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారి పాదముల మీద పడ్డాడంట. మీకు సంగతి తెలుసా? మనం తప్పు చేసినా కానీ కాళ్ళు పట్టుకోవాలంటే కాస్త ఈగో ఫీల్ అవుతాం. ఒకవేళ ఈగో లేదనుకోండి సిగ్గుపడతాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కాళ్ళ మీద మాత్రం పడటం, చేతులు పట్టుకుని ఓకే సారీ అంటాం, కానీ కాళ్ళ మీద పడి అడగడం ఇది చాలా, అది ఎంతో దీనస్థితికి ఎంతో తగ్గింపు కలిగినటువంటి జీవితం ఉంటే తప్ప అది సాధ్యపడదు. అనేక మంది జనములు యేసుక్రీస్తు ప్రభువుని చుట్టి ఉండగా యాయిరు వచ్చి సమాజ మంది అధికారి అయి ఉండి రేపు పొద్దున సమాజంలో నుంచొని తను కూడా చిన్న ప్రసంగము, తను కూడా ఒక ధర్మశాస్త్రం యొక్క చుట్టను ఆయన తీసి చదవాల్సిన వాడై ఉండి ఇప్పుడు అందరి మందిలో ఉండి నా కుమార్తె చావరైనది ప్రభా, ఆమెను నువ్వు దర్శించవా, ఆమెను వచ్చి నువ్వు ముట్టుకోవా అని చెప్పి ఆయన పాదముల మీద పడుతున్నాడట. హల్లెలూయా. సమాజంలో ఒక అధికారి, సమాజ మందిరంలో ఒక అధికారి, దేవుని వాక్యాన్ని పఠించే ఒక అధికారి తను తగ్గించుకొని యేసు పాదముల వద్ద ఈయన జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో అటువంటి గొప్ప స్థితిలో ఉన్నా సరే తగ్గింపగలిగినటువంటి స్థితి మనకి కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎంతగా మోకాలు ఉంచుతావో నువ్వు అంతగా హెచ్చించబడతావు. నువ్వు ఎంతగా మోకాలు ఉంచుతావో అంతగా నువ్వు హెచ్చించబడతావు. అందుకే ఒక భక్తుడు చెప్పాడు కదా, నీల్ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ గాడ్ విల్ మేక్ యూ స్టాండ్ బిఫోర్ ఎనీవన్ అన్నాడు. అంటే నువ్వు దేవుని ముందు నువ్వు మోకరించినట్లయితే దేవుడు నిన్ను ఎవరి ముందైనా నిల్చోబెడతాడని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ విల్ మేక్ యూ స్టాండ్ బిఫోర్ ఎనీవన్ ఇఫ్ యు నీల్ డౌన్ బిఫోర్ హిమ్. నువ్వు దేవుని ముందు మోకరించినట్లయితే, దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే, నీ మనవులు నువ్వు ఆయనకి విన్నవించుకున్నట్లయితే ఆయన ఎవరి ముందైనా నించోడానికి నీకు ధైర్యాన్ని, సాహసాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈయన వచ్చాడు మోకరించి ఏమంటాడు తెలుసా? అయ్యా, నా కుమార్తె మరణ పడక మీద ఉన్నది, నువ్వు వచ్చి ఆమెను దర్శించి చేతులుంచి ఆమెని ముట్టుకొని స్వస్థపరచమని ఆయన బ్రతిమాలుకున్నాడట. ఏమంటున్నాడండి? సైడ్కి వచ్చి యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా యేసు, ఇంతమందిలో నేను చెప్పుకోవడం మంచిది కాదు, నా కుమార్తె మరణపడక మీద ఉంది, మరి బతిమలాడుకుంటే బాగోదని నేను మామూలుగా చెప్తున్నాను అని ఇట్లాగేం రిక్వెస్ట్ చేయాలి. ఏం చేశాడు? ఏమనండి? బ్రతిమాలుకున్నాడంట. హీ వాజ్ బెగ్గింగ్ ఆన్ హిస్ నీస్. జస్ట్ ఏదో పెద్ద డాంబికంగా వచ్చి నువ్వు కొంచెం అన్న సాయం చేయగలవా, కొంచెం అలాగ అడగలేదు. ఆయన పాదమును బట్టి బ్రతిమలాడుకుంటున్నాడంట. అయ్యా నువ్వు తప్పకుండా. వాట్ ఏ ప్యాషన్,
ఇందులో నాకు ఆయన విశ్వాసం కనబడుతుంది. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఏంటంటే మొట్టమొదటి వినండి, నేను సమాజ మందిరం అధికారినై ఉండి నేను ఆయన కాళ్ళ మీద పడడం ఏంటి అని అనుకోలేదు. ఈయన వచ్చి నా కుమార్తెని ముట్టుకుంటే నా కుమార్తె స్వస్థపడుతుందని ముందుగా ఏం చేశాడు? నమ్మాడు. కనుక ఎలా అయినా సరే ఈయన ఖచ్చితంగా మా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి విశ్వాసం వలన ఆయన్ని బ్రతిమాలుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన బ్రతిమాలుకోవడంలో ఈయనలో ఏముంది? మనసులో చెప్పాలి, ఏముందండి? ఈయన మా ఇంటికి వస్తే ఖచ్చితంగా నా కుమార్తె స్వస్థపడుతుంది. కాబట్టి నా విశ్వాసము వినయాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీలో వినయం ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే విశ్వాసం కలిగినటువంటి వాడే ఎలాగైనా సరే ఈ యేసుని మా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి అంతమంది చూస్తున్నా, సమాజంలో గౌరవం ఉన్నా, ఎంతో పెద్ద స్థితిలో ఉన్నప్పటికీ మోకాలుంచి ఆయన కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడట. వాట్ ఎ వండర్ఫుల్ సిచ్యువేషన్ ఇట్ ఈస్. చాలామంది ఆయన చూసి, ఈయన మన సమాజ మంది అధికారి కదా, యాయరు కదా, యాయరు ఎట్లా పడుతున్నాడు అని ఎంతోమంది అనుకోరా? అనుకునే ఉండుంటారు కదా. అప్పుడు ఎవరేమనుకున్నా సరే నేను దేవుని ముందు మోకాలు ఉంచాలి, ఎందుకంటే నా కుమార్తె మరణ పడకల మీద ఉన్నది. ఆయన విశ్వాసం. ఆవిడ ఇంకా మరణ పడకల మీదే ఉంది కదా అని విశ్వసించాడు. కానీ మధ్యలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 12 ఏళ్ల రక్తస్రావం ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయన ముట్టుకుంది, ఆవిడ స్వస్థపడింది. అదంతా జరుగుతుంది. ఇది మందిరపు ఈ యొక్క సమాజ మందిరపు అధికారైనటువంటి యాయిరింటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళుతుండగా జరిగిన సంఘటన. ఏం జరిగిందంటే ఒక విధవరాలు 12 ఏళ్ల వయసు 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడినటువంటి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు చెంగును ముట్టుకొని ఆవిడ స్వస్థపడినటువంటి విషయం ఎప్పుడు జరిగిందంటే ఈ యాయిరింటికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో జరిగింది. అక్కడితో బాగానే ఉంది. 35వ వచనం చూడండి. ఇదంతా నేను స్కిప్ చేస్తాను. 35వ వచనం చూసినట్లయితే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, అంటే 34వ వచనంలో ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆవిడ స్వస్థపడింది. ఆ స్వస్థపడినందుకు ఆయన 34వ వచనం చెప్తున్నాడు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో అనను. ఈయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుమారితో లేంటే ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నాడు, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు స్వస్థపడ్డావు, నువ్వు వెళ్ళు అని ఆవిడతో మాట్లాడుతుండగానే, అందుకే అక్కడ ఉంది 35వ వచనంలో, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, while he was talking still, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళంతా? ఆమె ఎక్కడి నుంచి వచ్చారండి? సమాజ మందిరపు అధికారి నీ దగ్గర నుంచి వచ్చారట. వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది అన్నారంట. వచ్చి, లాజరు, యారు అయిపోయిందయ్యా, అయిపోయింది, అంతా అయిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వెందుకు ఆయన గోదడుకోవడం, ఇక నువ్వెందుకు ఆయన బెత్తలాడుకోవడం, ఇక నువ్వెందుకు ఆయన వెంటపడడం, ఇక నువ్వెందుకు ఆయన ఇంటికి తీసుకురావడం, అవసరమా ఇదంతా కూడా? ఆవిడ చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చారండి? ఏమండి, మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కడో ఉండరు. ఎక్కడ ఉంటారు? మన ఇంట్లోనే ఉంటారు. మనం డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచో రారు. ఎక్కడి నుంచి వస్తారు? ఇంట్లో నుంచే వస్తారు, మన బంధువుల నుంచే వస్తారు, మన చుట్టుపక్కల నుంచే వస్తారు, మన ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు, మన ఇంట్లోనే ఉంటారు. ఎవరు మన లిస్ట్ చేశారు అన్నారే, అవసరం లేదా, అయిపోయింది, ఇక నువ్వు బాధకుని కష్టపెట్టవద్దు, ఇంకా ఎంతో అవసరం లేదు, నీ కుమార్తె బతుకున్నప్పుడు ఆయన వచ్చి స్వస్థపరుస్తాడని నువ్వు అనుకున్నావు, కానీ ఇప్పుడు నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఇంత పని లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఎంత ప్రయోజనం లేదు, ఈయన వల్ల కాదు ఏంటి బ్రతికించడం. వాళ్ళ సెల్ఫ్ ఓన్ ఎస్టిమేషన్స్, వాళ్ళ ఎస్టిమేషన్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట. మేము ముందే చెప్పాం కదా ఇది కుదరదని, నువ్వు ఆ దేవుడే నమ్ముకున్నావా, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక నువ్వు నమ్ముకున్న ప్రయోజనం లేదు, మళ్ళీ వచ్చే మన బ్యాక్ వచ్చేస్తే, మన మతంకి వచ్చేస్తే, మన కులానికి వచ్చేస్తే, ఆ కులం వల్ల నమ్ముకున్నావేంటి, ఆ కులము దేవుడు నమ్ముకున్నావేంటి,
బైబిల్ పట్టుకుని వెళ్తావేంటి? కొత్తగా బొట్టు తీసేసావేంటి? పూలు పెట్టట్లేదేంటి? కాడుకు పట్టుకోవట్లేదేంటి? వచ్చే ఇంకేమొద్దు, అయిపోయింది, అంత అయిపోయింది. నువ్వు వెళ్ళో ఏదో ఆశ్రయం దొరుకుతుంది అనుకున్నావు, దొరకలేదు, వచ్చేసే, ఇంక అయిపోయింది. ఎవరో ఉండరు. ఎక్కడ ఉంటారు? మన ఇంట్లో నుంచే. సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి వచ్చారంట వీళ్ళు. ఏమంటున్నారు తెలుసా? నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పడుతున్నావు? వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం? వై ఆర్ యు స్ట్రగ్లింగ్ స్టిల్? వై డు యూ వాంట్ టు గో టు చర్చ్ స్టిల్? ఇంకా నువ్వు ఎందుకు చర్చ్కి వెళ్ళాలనుకుంటున్నావు? ఏం జరిగింది నీకు మేలు? 3 సంవత్సరాలు నుంచి వెళ్తున్నావు, ఏమైనా మేలు జరిగిందా? అన్ని కీళ్ళే కదా అనేవారు అనేక మంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తూ, ఒకసారి నేను నా క్లాసులో ఒక మాట చెప్తూ ఈ మాట నేనంటే, అన్ని దానముల కన్నా గొప్ప దానం ఏంటి తెలుసా? చెప్పండి, అన్ని దానముల కన్నా గొప్ప దానం ఏంటండి? నేత్రదానం, అన్నదానం, రక్తదానం, ఇంక చాలా దానాలు ఉన్నాయి కదా. సరే, అన్నదానం, రక్తదానం, నేత్రదానం, కిడ్నీ దానం, ఈ మధ్య గుండె దానం కూడా చేస్తున్నారు కదా. ఇంకా గుండె దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికన్నా గొప్ప దానం ఏంటి తెలుసా? సువార్త దానం. చెప్పండి, ఏం దానం? సువార్త దానం. అంటే ఏం చేయాలి? సువార్తను దానం చేయ. నువ్వు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టెల్ ద పీపుల్ టు కమ్ టు గాడ్. దేవుని ప్రజలు నడిపించు, దేవుని సువార్తను ప్రకటించు. నువ్వు ఒక పూట అన్నం పెడితే ఒక పూట వాడు బ్రతుకుతాడేమో, నువ్వు రక్తం ఇస్తే కొంతకాలం బ్రతుకుతాడేమో, నువ్వు చూపునిస్తే కొంతకాలం వాడు చూస్తాడేమో, నువ్వు కిడ్నీ ఇస్తే కాసేపు బతుకుతాడేమో, కానీ వాడు ఆత్మ మాత్రము రక్షించబడదు కదా. వాడు ఆత్మ రక్షించబడాలంటే నువ్వు సువార్త దానం చేయాలి. వాడిలో అన్ని నశించిపోయినా పర్లేదు, ఎందుకంటే వాడు ఆత్మ రక్షించబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే శరీరం కంటే ఆత్మ ఎంతో విలువైనది, గొప్పది. ప్రైజ్ ద లార్డ్. కనుక చెడగొట్టే వారిగా ఉండకూడదు, ఇతరులను దేవునికి నడిపించే వారిగా ఉండాలి. చెడగొట్టే వాళ్ళు ఎక్కడో ఉండరు, ఇంట్లో నుంచే వస్తూ ఉంటారు, బంధువుల నుంచే వస్తూ ఉంటారు, ఇక్కడ దగ్గర నుంచే ఉంటారు, మన పక్కనే ఉంటారు. జాగ్రత్త పడాలి. ఇంటి దగ్గర నుంచి వచ్చారట, ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, అయిపోయింది, ఇంకా అయిపోయింది, నువ్వు ఇంకా అసలు ఆయనకి నువ్వు ఇబ్బంది పెట్టద్దు, వదిలేసేయి, ఇంకా అయిపోయింది, వదిలే. ఏం చెప్తుంది? పెద్ద ఓదార్చే వాళ్ళు వీళ్ళంతా. ఎవరు వీళ్ళు? ఈ దగ్గర తీసుకొని ఆయన్ని బహుశా ఇలా అనుకుంటూ ఉంటారు, దగ్గర తీసుకొని అయిపోయింది, వదిలే, ఇంకా అయిపోయింది, ఆయన వదిలేసి ఆయన వెళ్ళిపోను, ఆయన పని ఆయన చూసుకుంటాను, నీ పని నువ్వు వెళ్ళిపోదాం పా అని ఆయన వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. కానీ నాకు ఇక్కడ ఇది నేను ఇప్పుడు మెసేజ్ అంతా, నా మెసేజ్ అంతా ఏం లేదు, ఇక్కడ నా మెసేజ్ చూడండి ఒకసారి. నువ్వు బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని అప్పుడు 36వ వచనంలో యేసు క్రీస్తు వారు అంటున్నారు కదా, యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, డోంట్ లిసన్ టు దెమ్, డోంట్ గివ్ యువర్ ఇయర్ టు హిమ్. నువ్వు వాళ్ళ మాటలకి లక్ష్య పెట్టవద్దు, డోంట్ లిసన్ టు దెమ్. అంతే కదా, ఆయన ఒక మాట చెప్పాడు, లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఎలా ఉంచుతారండి నమ్మకం? ఇంతకుముందు ఆవిడ కొనబుడుతుంది కాబట్టి ఏముంది చెప్పాలి, నమ్మకం ఉంది. ఒకటి చచ్చిపోతే అంబులెన్స్ పిలుస్తావా? చచ్చిపోయినవాడికి అంబులెన్స్ పిలుస్తావా? చచ్చిపోయాడు ఆల్రెడీ, వాడికి అంబులెన్స్ ఎందుకు? కొనపుర్తి కొట్టుకునే వాడికి అంబులెన్స్ కావాలి. సార్ నో చెప్పండి. అట్లాగే ఈయన కూడా ఏమంటున్నాడు, నా కుమార్తె చావు బతుకుల మీద ఉంది కాబట్టి, బ్రతికే అవకాశం ఉంది కాబట్టి నేను వస్తే బాగుంటుంది అనుకున్నాడు. వాళ్ళు వచ్చి అంత అయిపోయింది అన్నారు. కానీ యేసుక్రీస్తు అన్నది తెలుసా, భయపడకము, వారి మాట లక్ష్య పెట్టకము, నమ్మిక మాత్రము ఉంచుము. ఇంతకుముందు నీ కుమార్తె బ్రతుకున్నప్పుడు నేను బ్రతికిస్తానని నువ్వే విధంగా నమ్మిక ఉంచావో, ఇప్పుడు ఆమె చనిపోయిందని తెలిసి కూడా నేను బ్రతికించగలనని నువ్వు నమ్మినట్లయితే అప్పుడే నేను బ్రతికిస్తానని చెప్పాడు, నీ కుమార్తెను బ్రతికిస్తానని చెప్పాడు. హల్లెలూయా. when you keep same faith on me, అంత అయిపోయిన తర్వాత కూడా నీకు అదే విశ్వాసం ఉంటే అప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంత అయిపోయిన తర్వాత కూడా
కుమార్తె చనిపోయింది. కుమార్తె బ్రతుకున్నప్పుడు విశ్వాసం ఉంచాడు, బాగుంది. ఇప్పుడు కుమార్తె చనిపోయింది, కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఇంతకు ముందు నువ్వు ఏ విశ్వాసం అయితే ఉంచావో, ఎంత విశ్వాసం అయితే నా మీద ఉంచావో అదే విశ్వాసాన్ని కొనసాగించు. ఈజ్ ఇట్ పాసిబుల్ మై ఫ్రెండ్స్? అది పాసిబులా? చాలా కష్టమండి ఇది. బ్రతుకున్నప్పుడు ఎంతో కొంత బ్రతికిస్తాడు, ఆయన తీసుకొస్తే స్వస్థపడుతుంది అని నమ్మడం విశ్వాసం, అది ఓకే. కానీ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఆయన వచ్చి ఏదో చేస్తాడని నమ్మడం చాలా కష్టతరమైందే. కానీ యాయిరు మాత్రం నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. యాయిరు నమ్మాడు. నువ్వెక్కడవయ్యా? నువ్వు బోధకుడివయ్యా, ఈరోజు వస్తావు, రేపు వెళ్ళిపోతావు. నేను నీ మాటలు నమ్మేదేంటి? మా ఇంటోళ్ళు. ఎవరిల్లు చెప్పాలి? ఎవరండి ఇల్లు? మా ఇంటోళ్ళు. కాబట్టి రేపొద్దు నాకు ఏ కష్టం వచ్చినా ఎవరు చూడాలి? ఇంటోళ్ళే చూడాలి. కాబట్టి వీళ్ళ మాటలే వింటా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని వదిలి వెళ్ళిపోవాలా ఆయన. హల్లెలూయా. ఆయన తీసుకుని వెళ్ళాడు. చూడండి, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సోదరుడు యోహానును వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానేక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించునుండ చూచి, అంటే అక్కడ ఉన్నారు చాలా మంది ఏం చేసేవాళ్ళు? న్యూసెన్స్ చేసేవాళ్ళు. ఎవరండి వీళ్ళంతా? న్యూసెన్స్. వీళ్ళంతా న్యూసెన్స్ అనమాట. న్యూసెన్సే కాదు, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఉన్న విశ్వాసం కాస్త పోగొట్టేవాళ్ళు వీళ్ళంతా. ఎవరో కాదు, ఆ ఇంటి దగ్గర ఉండి కొంతమంది ఏడుస్తున్నారట. ఏమంది? అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, తలనెత్తుకొని పెట్టుకొని అంతా అయిపోయింది, నీ కుమార్తె చనిపోయింది అని ఆయనకి రిమాండ్ చేస్తున్నారనమాట. అయిపోయిందని ఏడుస్తున్నారు, గోల్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ డిస్టర్బెన్స్ టు గాడ్. దేవుడు అన్నాడు, చూడండి ఒకసారి, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. నిజానికి వాళ్ళకి అక్కడ అర్థం కాల. అక్కడ ఏమని తెలుసా? అందుకు వారు ఆయన అపహసించిరి అని ఉంది కదండి. ఆయన అన్న యేసుక్రీస్తు గారు వచ్చి అన్నారంటే, ఎందుకు మీరు గోల్ చేస్తున్నారు? ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఏడవలసిన అవసరం ఇప్పుడు ఏముంది? ఎందుకు లేదు? మీరైతే ఏడవరా? మీరు చెప్పండి ఒకసారి, మీరు ఏడవరా? మనందరం ఏడుస్తాం కదా. ఇప్పుడు ఒకసారి వినండి, గాడ్ నెవర్ థింక్స్ హౌ యూ థింక్. నువ్వు ఆలోచించినట్లు దేవుడు ఆలోచించాడు. నువ్వేదో చేద్దాం దేవుడు చేయడు. నీ లిమిట్స్లో నువ్వు దేవుడు తీసుకుని రామాక. మనం ఎప్పుడు కూడా నీకు ఇంపాసిబుల్ అయితే దేవునికి కూడా ఇంపాసిబుల్ అని అనుకునే మనస్తత్వం వస్తూ ఉంటుంది మనకి. నో 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 వెన్ యూ థింక్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ, జస్ట్ ఇమ్మీడియట్లీ థింక్ దట్ ఇట్ ఈస్ సో మచ్ పాసిబుల్ టు గాడ్. దేవునికి చాలా సాధ్యమైనటువంటిది, సుసాధ్యమైనటువంటి కార్యం అని మాత్రం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. వెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ, ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ టు గాడ్. వెన్ మ్యాన్ ఫెయిల్స్, గాడ్ సక్సెస్. ఒక మనిషి చెప్పాడు, మానవుడు ఫెయిల్ అయిపోవడం అంటే ఏంటి? మానవుడు ఒక విషయాన్ని చేయలేనప్పుడు, ఫెయిల్ అయిపోయినప్పుడు, ఆయన ఆ యొక్క పరీక్షలో నెగ్గలేనప్పుడు దేవుడు సక్సెస్ అవుతాడట. దేవుడు అందుకే ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇది ఎందుకు ఏడ్చున్నారు, ఇది ఎందుకు గొల్ల పెట్టున్నారు, వాళ్ళందరినీ బయటికి పంపించండి అంటే వాళ్ళు ఆయన అపహసించారంటే చిన్నది నిద్రించిందే కానీ చనిపోలేదు అని. దేవుని దృష్టిలో గుర్తుంచుకోండి, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి మరణించడం ఆయన దృష్టిలో నిద్రించడం లెక్కే. దేవుని దృష్టిలో చనిపోవడం ఏంటో తెలుసా? ఆధ్యాత్మికంగా కూడా చనిపోతే అప్పుడు ఆయన దృష్టిలో చనిపోయిన వారి కింద లెక్క. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక పత్రికలో రాస్తూ ఉంటాడు, ఇదిగో మనం ఆత్మలో చనిపోయిన వారమై ఉండగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. మనిషికి వినండి, మనం ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చనిపోవాలి. చెప్పండి ఒకసారి అందరూ. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చనిపోవాలి. అదే 2 సార్లు జన్మించామనుకోండి, ఒక్కసారే చనిపోవాలి. అది కూడా చెప్పండి మళ్ళీ. 2 సార్లు జన్మిస్తే ఒకసారి చనిపోవాలి. అంటే నువ్వు ఒక్కసారి జన్మించావు అంటే నీ తల్లి గర్భంలోంచి నువ్వు ఈ లోకమును చూడడానికి వచ్చావు. ఓకే, పుట్టావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఆధ్యాత్మికంగా మారు మనసు పొందలేదు, నీకు రక్షణ లేదు, నువ్వు దేవుని తెలుసుకోలేదు. కాబట్టి నువ్వు శారీరకంగా ఎట్లాగో చచ్చిపోతావు, అలాగే నీ ఆధ్యాత్మికంగా కూడా నువ్వు. అదే
నువ్వు శారీరకంగా పుట్టి ఆధ్యాత్మికంగా కూడా పుట్టినట్లయితే, అంటే నువ్వు మారు మనసు నువ్వు పొందినట్లయితే, నువ్వు శారీరకంగా మాత్రమే చనిపోతావు, కానీ నీ ఆత్మ నశించదు, చావదు, అది దేవుని యొద్దకు చేరదు. హల్లెలూయా. ఎన్నిసార్లు మనం పడదాం అయితే ఇప్పుడు చెప్పండి. ఎంతమంది నేను 2 సార్లు పుట్టానని ఉన్న చేతులు ఎత్తండి. ఐ హ్యావ్ బోర్న్ 2 times. నేను నా తల్లి గర్భంలోంచి జన్మించాను, అలాగే నా దేవుని యందు కూడా నేను జన్మించాను వారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైతే చెందలేదో దే బెటర్ గెట్ సేవ్డ్ వెరీ మచ్ సూన్. ఎందుకంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది. అనేకమైన విషయాలు జరుగుతున్నాయి, మీకు అనేకమైన విషయాలు జరుగుతున్నాయి. మనకి టీవీలో చూపించేది కొన్నే, టీవీలో చూపించినవి కొన్ని కోట్ల విషయాలు ఉన్నాయి, చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. నువ్వు 4 గోడల మధ్య చూసేవి కొన్నే, నువ్వు పేపర్లో చూసేవి కొన్నే, కానీ నువ్వు పేపర్లో చూడనివి, నీకు తెలియనివి కొన్ని కోట్ల విషయాలు ఉన్నాయి. మానవుల జీవితాలతో ఆడుకునే వాళ్ళు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. మానవుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క జీవితాన్ని లెక్కజేయనటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ క్వార్టర్ బాటిల్ కోసం తల్లిని చంపిన కొడుకున్నాడు లేడా? చెప్పండి. ఆఫ్టర్ ఆల్ క్వార్టర్ బాటిల్ కోసం భార్యను చంపిన భర్తనాడు లేడా? అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపిన భార్యలు లేరా? పిల్లలు వస్తున్నారని పిల్లల్ని చంపిన వాళ్ళు లేరా? ఓ ఐ కెన్ టెల్ యూ మెనీ థింగ్స్. ప్రతిరోజు మనం వార్తలో చూస్తూ ఉంటాం. నేను అందుకే చెప్తున్నాను, మన సజీవంగా ఉన్నామంటే దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు మార్నింగే 11 అంతస్తుల బిల్డింగ్ పడిపోయిందంట. 11 అంతస్తుల బిల్డింగ్ ఎక్కడది? చెన్నైలో. అనేక మంది చనిపోయారు. మొన్న చూడండి, నిన్న గ్యాస్ పైప్ లైన్ పెరిగిపోయి కూర్చున్నట్టుగానే మాడి మసిపుగా అయిపోయింది. అసలు క్షణాల్లో, జస్ట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక మనం కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉందో. ఈ సూర్యుని ఎండ ఎక్కువతుంటే ఏసీ కొనుక్కుంటే బాగుండేది, అప్పుడు ఏసీ ఉంటే బాగుండేది అని మనం చేస్తున్నాం. ఇళ్ళలో ఉంటే పర్లేదు, కానీ లేకపోతే అదొకటి. మళ్ళీ కరెంట్ పోయినప్పుడు మళ్ళీ అదొక అలా. ఈ ఎండకి నువ్వు తట్టుకోలేకపోతే రేపు పొద్దున నిత్య నరకంలో నువ్వు కాలాల్సి వస్తే మరి నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? ఆలోచించాలి. అని అంటున్నాడు కదా, ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదు, ఆవిడ జస్ట్ నిద్రించున్నది కానీ ఆత్మ చనిపోలేదు అని చెప్తూ అని అంటున్నాడు కదా. ఆవిడ యొద్దకు వెళ్ళి చూడండి ఒకసారి. అందుకు వారు ఆయన అప్పసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదానిని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో అని ఏమన్నాడంటే, తలితాకుమి అంటే చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగి. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. చాలండి. 12 ఏళ్ళ సంవత్సరమైనటువంటి ఈ అమ్మాయి ఎంత అల్లరి ముద్దుగా పెంచుకున్నాడో ఆయన. నిజంగా నేను అనుకోవడం, ఆవిడంటే ఆయనకి చాలా ప్రేమ. యాయిరికి తన కుమార్తె అంటే చాలా ప్రేమ కనుకే అంత పెద్ద స్థానంలో ఉండి కూడా అందరి ముందు యేసుక్రీస్తు ప్రభువు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిగ్గుపడలేదు. మీ అందరికీ అర్థమైందండి? ఎందుకంటే తన కూతురు అంటే తనకి అంత ప్రేమ. ఇంటి వారు వచ్చి అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు, పని లేదు, నేను పంపించేయి అన్నా కానీ ఆయన విశ్వాసం వదలకుండా లేదు నేను తీసుకువెళ్తానని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళాడు. ఏమంటే ఇప్పుడు చెప్పండి, ఇది స్థిరమైన విశ్వాసం. చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. ఏంటండి ఇది స్థిరమైన అంటే ఏంటి? స్థిరం అంటే ఏంటి? హోప్ ఉన్నప్పుడు ఉన్న విశ్వాసమే హోప్ లేనప్పుడు కూడా ఉంది. హోప్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు తన కుమార్తె మరణ పడకల మీద మరణం మీద బ్రతుకు మీద కొట్టుకుంటున్నప్పుడు, చావు బ్రతుకుల మీద కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు ఆయనకి ఎంత విశ్వాసం ఉందో అదే విశ్వాసాన్ని ఆవిడ చనిపోయిన తర్వాత కూడా క్యారీ చేశాడు. హల్లెలూయా. ఇదిగో అదండి, అది దేవుడికి నచ్చింది. అందుకే అన్నాడు, అయ్యరు నేను ఇంటికి వస్తున్నా పద. ఆవిడ ముట్టుకున్న స్వస్థపరిచా అన్నాడు, తల్లితాకుమి చిన్నదానా లే. ఆవిడ హల్లెలూయా. ఒకసారి నాకు గమనించండి,
ఇంటి వారు వచ్చి అవసరం లేదు ఈయన తీసుకెళ్ళిపోయి, ఇంకా అవసరం లేదులే ఆయన వదిలేసి ఆయన కష్టపెట్టుకున్నప్పుడు అయ్యో 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 అయిపోయిందంట ప్రభువా, యేసు అయిపోయిందంట, ఇక నీ వల్ల నాకు ప్రయోజనం లేదు, అనవసరంగా నేను నమ్ముకొని చివరి మాట కూడా వినకుండా వచ్చేసాను. నా కుమార్తెది ఆవిడ ఏదో చెప్పుద్దే అది కూడా వినకుండా వచ్చేసాను. ఏమంటే మరణ పడకల మీద ఎవరైనా వదిలేసి వస్తారండి? మరణ పడకల మీద వదిలేసి రక్షించేవాడు ఉన్నాడని వచ్చాడంటే ఆయనలో ఉన్న విశ్వాసం అంతా స్థిరమైన విశ్వాసం, అది అన్చేంజబుల్ ఫెయిత్ మై ఫ్రెండ్స్, జస్ట్ లైక్ యోబు గారు వల్ల అన్నీ కలిగినప్పుడు ఆయనకి ఎంత విశ్వాసం అయితే ఉందో, దేవుని ఎంతగా విశ్వసించాడో, అన్నీ కోల్పోయిన తర్వాత కూడా అదే విశ్వాసం. అందుకే దేవుడు ఆయన రెండంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఓ వండర్ఫుల్ మై ఫ్రెండ్స్. అలాంటి విశ్వాసం నీకుందా ఈరోజు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, డూ యూ హ్యావ్ ద సేమ్ ఫెయిత్ వాట్ జైరస్ యాయిరుకు కలిగినటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? హోప్ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి గోదాడుకోవడం, హోప్ అయిపోయిన తర్వాత అయిపోయిందిలే ఇంకా ఆయన ఏం చేయలేడులే అంటే దేవుని యొక్క రక్షణని, దేవుని యొక్క శక్తిని నీ యొక్క బౌండరీలో పెట్టేసి దేవుడు ఇంతే చేయగలడు, ఎంతకన్నా ఎక్కువ చేయలేడని నువ్వు అలా ఒక బౌండరీ చేసేస్తున్నావా? పరిశీలించుకున్నావు. కళ్ళు మూసుకున్నావు. Let's close our eyes for prayer. Do you have the same faith what Jairus had? యాయిరుకు కలిగినటువంటి విశ్వాసం నీకు కలిగి ఉన్నావా? అడుగుదాం. ప్రభా, ఎన్నోసార్లునైనా నా జీవితంలో ఎన్నోసార్లు హోప్ ఉన్నప్పుడు, నా జీవితంలో ఎన్నోసార్లు నిరీక్షణ ఉన్నప్పుడు, ఏదో చేయగలవన్న ఛాన్స్ ఉన్నప్పుడు నీ వద్దకు వచ్చాను ఆయన. కానీ ఛాన్స్ అయిపోయిందని తెలిసిన తర్వాత ఇక దేవుడు చేయలేలే అని ప్రార్థన చేయడం ఆపేశాను నాయన. ఇక దేవుడు చేయలేలే అని ప్రభా నేను నీ వైపు తిరగడం ఆపేసా. ప్రభా నన్ను క్షమించిన ఆయన. నేను ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. లార్డ్ ప్లీజ్ స్పీక్స్ టు us, లార్డ్ స్పీక్ టు us ఫాదర్. తండ్రి మాతో మాటలు నడిపించండి. యాయిరు తన భక్తిని కనబరుచుకొని అంత పెద్ద స్థానంలో ఉండి కూడా ప్రభా నీ యందు మోకరించి సాగిలపడి నీ కాళ్ళు పట్టుకొని అయ్యా నా కుమార్తె మరణ పడకల మీద ఉంది అని అడగడానికి కూడా సిగ్గుపడలేదు నాయన, ఈగో ఫీల్ అవ్వలేదు నాయన. ప్రభా అటువంటి తగ్గింపు జీవితాన్ని మాకు దయచేయండి. యాయిరుకున్నటువంటి ఆ స్థిరమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. అంతా అయిపోయిందని తెలిసి కూడా, తన కుమార్తె చనిపోయిందని తెలిసి కూడా, ఇంట్లో వారే వచ్చి చెప్పినప్పటికీ కూడా విశ్వాసాన్ని కాపాడుకొని ఇంటి వద్దకు తీసుకెళ్ళినటువంటి అటువంటి గొప్ప విశ్వాసాన్ని నాకు దయచేయండి తండ్రి. ప్రభా నీకు ప్రతిదీ సమస్తము సాధ్యమేనైనా, శూన్యంలో ఉండి సృష్టిని చేసిన దేవుడా నీకు సమస్తము సాధ్యమైనా. మా ఇక్కట్లు, మా ఇబ్బందులు, మా అవసరతలు, మా కలిగినటువంటి సమస్తను ప్రభా మీరు తీసివేయగలిగే గొప్ప దేవుడు తండ్రి. అది నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. అయిపోయిందన్నప్పుడు కూడా ప్రభా నువ్వు గొప్ప సాధ్యములు చేయగలిగినటువంటి వాడు ప్రభా. అందుకని నిన్ను స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు స్థిరమైన విశ్వాసాన్ని దయచేయండి. ఆ యొక్క సగం గింజలాగా అక్కడికక్కడ ఆ కుప్పలోకి ఈ కుప్పలోకి అలా అలా ఎగురుకుంటూ వెళ్ళడం కాకుండా బలహీనమైన గింజలాగా ప్రభా మేము అట్లాగా చతికిలు పడి ఉండకుండా ప్రభా మరి గాలికి పొట్టులాగా ఎగిరిపోకుండా తండ్రి స్థిరమైనటువంటి నిజమైన గింజ వల్ల ఒక మంచి సంఘములో మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘంలోనే మేము పెరిగి, ఈ సంఘంలోనే మేము ప్రభా నాటబడి మొక్కవలే తయారయ్యి అనేక మందిని మీ వద్దకు నడిపించేటువంటి గొప్ప మరి సాధనలుగా మనం చేయమని మీకు వందనాలు తెలియజేస్తున్నాం. సువార్త దానం అన్ని దానముల కంటే గొప్పదినైనా అటువంటి సువార్త దానం చేయడానికి మేమందరం ముందుకు రావడానికి సహాయం చేయండి. మీ సువార్త ప్రకటించడానికి మేము విశ్వాసమైనప్పటికీ ప్రభా నిన్ను గురించి ప్రభా అనేకంగా తెలియజేయడానికి మాకు కృప చూపించండి. మా నోరు విప్పి నీ గురించి ప్రకటించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు మంచి వాక్యం చూస్తే మనం బలపరచని నీకు వందనాలు అయినా. ఈ ప్రభా ఈ యొక్క మాటలు మా హృదయంలో ముద్రించండి అయినా. ఎవరైతే విన్నారో వారందరూ కూడా వారి జీవితంలో ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యముల వల్ల కట్టుకోవడానికి ప్రభా సహాయం చేయండి. మీరే మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నన్ను వాడుకున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ మాటలు మేము గుర్తుంచుకొని స్థిరమైన విశ్వాసం కలిగి యాయిరు వలె తన కుమార్తెను కాపాడుకున్నటువంటి గొప్ప యోధుడు వలె, విశ్వాస వీరుడు వలె మేము కూడా ఉండడానికి సహాయం చేయమని మీ కృపకు ఈ యొక్క మనవులు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచు వేడుకొంచున్నాం తండ్రి.